యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడు అన్న అంశముపై గత 2 రోజులుగా ఈ పట్టణంలో తరగతులు, రాత్రివేళ సభలు జరుగుతూ ఉన్నాయి. అయితే సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పేవారు. ఏ వచనాలను ఆధారం చేసుకుని ఆయన నిత్యుడు కాదు, ఒకప్పుడు పుట్టినవాడు, అంటే తండ్రి అయిన దేవుడు కంటే పుట్టినవాడు అని బోధిస్తూ ఉన్నారో, వారు చూపించే వచనాలలో ఒక ప్రముఖ వచనం కీర్తనల గ్రంథములోని 2వ కీర్తనలో ఉన్న మాట. తెరుద్దాం. కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 6, 7 వచనములు, ముఖ్యంగా 7వ వచనం. కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. మళ్ళీ, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. మరి ఉందిగా. విషయం ఏంటంటే ఆ సందర్భం యేసుప్రభుదే. అక్కడున్న యెహోవా అన్న పేరు తండ్రి అయిన దేవుడే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును నేను నిన్ను కనియున్నానని అంటున్నాడుగా. కంటే జరిగేది పుట్టడమేగా. అలాంటప్పుడు ఆయన నిత్యుడు ఎలా అవుతాడు? ఈ ప్రశ్న నేరుగా సంధించబడుతోంది. నేడు నిన్ను కనియున్నాను అని తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభుతో అంటుంటే, అది కూడా ఒకప్పుడు పరలోకములో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును కన్నాడు. అదే కీర్తనలో మనం చూస్తున్నాము అనేది వారి వ్యాఖ్యానం, వివరణ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటోంది, అక్కడున్న వచనం తప్పు కాదు, కానీ ఆ వచనం ఏ సందర్భానికి సంబంధించినది, ఏ కాలానికి సంబంధించినది. జగత్తు పునాది వేయబడకమునుపే పరలోకములో తండ్రి అయిన దేవుడు ఒకానొక కాలములో యేసుక్రీస్తు ప్రభును కన్నాడు అనేదా అక్కడ భావన? లేకపోతే దానికి వేరే భావం ఏమైనా ఉందా, అర్థం ఏదైనా ఉందా అన్నది ఆలోచించవలసిన బాధ్యత మనందరిది. అది ఆలోచిద్దాం. ముందుగా మనం తేల్చుకోవాల్సింది, కీర్తన గ్రంథంలోని 2వ కీర్తన 7వ వచనం అన్నది సృష్టి పుట్టక ముందు ఒకప్పుడు పరలోకంలో జరిగిన సందర్భానికి సంబంధించినదా, లేకపోతే వేరొక సందర్భానికి సంబంధించిందా? అది ముందు మనం మాట్లాడుకుందాం. మనకు సందర్భం అర్థం కాలేదనుకోండి, విషయం అర్థం కాదు. మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ కీర్తనలో కీర్తనకారుడు చెప్పుచున్నది ఏమిటి? ఈ కీర్తన వ్రాసింది ఎవరు? అక్కడ దావీదు అని పేరు లేదు, కానీ దావీదు గారే. అది నేను తర్వాత వేరే చోట చూపిస్తాను, ఓకేనా? సో ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మొదటి వచనం నుండి, అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. చెప్పండి, పాత నిబంధనలో అన్యజనులు ఎవరు? ఇశ్రాయేలీలు కానివారు. జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అంటే ఆ అన్యజనులు ఏదో వ్యర్థమైనది ఆ అన్యజనులందరూ ఆలోచిస్తున్నారు. అంటే తలంచుచున్నవి అంటే ఏదో చేద్దామనే ఒక ప్లాన్లు చేస్తున్నారు, అది అయ్యే పని కాదు అనేది దావీదు గారి ఉద్దేశం. అంతేనా? గాలిని పట్టుకోవాలనే ప్రయత్నం చేశాను అనుకోండి, ఇది వ్యర్థ ప్రయాస. అలాగనే అన్యజనులు
ఒక వ్యర్థ ప్రయాస చేస్తున్నారు, అది వాళ్ళ వల్ల ఏది కాదు అని మొదటి వచనంలో చెబుతున్నాడు. రెండో వచనం, మనము వారి కట్లు తెంపుదము రండి. అన్యజనులు మాట్లాడుకుంటున్న మాటలు అవి. మనము వారి కట్లు తెంపుదము రండి. వారు అంటే ఎవరు అక్కడ? ఇశ్రాయేలీయులు. అన్యజనులు అనుకుంటున్నారు, మనము ఇశ్రాయేలీయుల కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు. ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయుల జాతికి, ఆ ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నిలబడడం అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డమే. రైట్. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అంటే సందర్భం దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు? లోకములో భూరాజులు, లోకరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యెహోవా దేవునికిని ఆయన అభిషక్తునికి. అభిషక్తుడు అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు కదా. వెరీ గుడ్. కళ్ళ ముందు కనిపించే ఇశ్రాయేలీలకు విరోధంగా నిలబడుచున్నారు అంటే వెనుక అసలు వాళ్ళు నిలబడుచున్నది దేవునికి వ్యతిరేకంగా. మీ అందరికి నాలెడ్జ్ ఉంది కనుక చెబుతున్నా. ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా అన్యజనులందరినీ రేపుచున్న ఒక అదృశ్య శక్తి ఎవరు వెనక? అపవాది. అపవాది భూరాజులను రేపుచున్నాడు. ఆ ఇశ్రాయేలీలను మీరు మట్టి కరిపించేయండి, ఇశ్రాయేలీల అడ్రస్సే లేకుండా మీరు చేయండి, వారిని గల్లంతు చేయండి అని వీడు రేపుచున్నాడు. ఎందుకు రేపుచూ ఉంటాడు అనేది నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ సందర్భాన్ని అర్థం చేసుకుందాం. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. అందరూ కలిసి ఒకటే టార్గెట్, ఈ జాతి లేకుండా చేయాలి, ఈ జాతి లేకుండా చేయాలి, ఈ జాతి లేకుండా చేయాలి. ఎందుకు ఒక్క జాతిపై లోకమంతా కక్ష కట్టి ఒక్క జాతిపై గురి పెట్టడం ఎందుకు? ఏదో బలమైన కారణం ఉంటుందిగా. వెరీ గుడ్. దానికి ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఎందుకు? ఇంతకంటే పెద్ద జోక్ లేదురా అన్నట్టుగా. ఇప్పుడు నేను గాలి కోసం ఓ అని వెళ్తున్నాను అనుకోండి. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. ఆ కథలో ఒక అతను రాత్రంతా, పౌర్ణమి నాడు రాత్రంతా ఒక గోతిని తవ్వుతున్నాడు. ఆ గోతిలో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఉన్న దానిని పట్టుకోవడానికి త్రవ్వుతూనే ఉన్నాడు, కష్టపడుతున్నాడు. ఆ మూలుగులకు త్రవి ప్రయాస మూలుగులు ఉంటాయి కదా కొన్ని, అది ఎవరో విని నలుగురు కలిసి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే, ఆ నీళ్ళల్లో ఉన్నది పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, అది దొరకట్లేదు నాకు అని. ఏముంది అని లోపల చేస్తే ఆ నీళ్ళలో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో ఆకాశమందున్న చంద్రుని బొమ్మ ఉంది, ఆకాశమందున్న చంద్రుని ప్రతిబింబం ఉంది. అది చూసి ఇంకా దాన్ని పట్టుకోవడానికి ఓ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరికీ అర్థమైంది, నీ కళ్ళు కింద కాదురా పైకెత్తు, ఆ పైనున్న చంద్రుడి ప్రతిబింబం ఇది ఎప్పుడు పట్టుకోవాలి అని వాళ్ళు ఒక రకంగా జాలిపడి నవ్వి బుద్ధి లేనాడు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు నేను చెప్పిన కథలో కింద నీటిలో కనిపించే చంద్రబింబం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం అనేది ఎలాగైతే వ్యర్థ ప్రయాసో, నేను ఏర్పరచుకున్న జనులకు వ్యతిరేకంగా నిలబడి ఆ జాతే లేకుండా చేయాలనే మీ ఆలోచన ఒక వ్యర్థమైందని ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ముందుగా నవ్వాడు, తర్వాత అపహసిస్తున్నాడు. 5వ వచనంలో ఉగ్రుడై నిలబడుతున్నాడు. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. అంటే ఏ టార్గెట్తో అయితే మీరు ముందుకొచ్చారో ఆ టార్గెట్ ఏమాత్రం మీరు రీచ్ అవ్వకుండా ఓటమి తప్ప మీకు ఇంకొకటి ఉండదు. రైట్, అక్కడ ఆగుదాం. ఎన్ని వచనాలు చదివించాను ఇంతవరకు? 5 వచనాలు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. అసలు ఒక్క జాతిపై ఇంతమందికి ఎందుకంత కక్ష? కక్ష ఉందని అయితే మీకు పిక్చర్ అర్థమైందిగా.
ఇది అలానే ఉంచి మరొక కీర్తనకెళ్ళి ఇక్కడికి వద్దాం. అదే కీర్తనల గ్రంథంలో 83వ కీర్తన, 2వ కీర్తన మనసులో పెట్టుకొని ఇది చదువుదాం. 83వ కీర్తన నేను చదువుతాను మొదటి వచనం నుండి. మీరు రాసుకుంటుంటే 8వ వచనం వరకు రాసుకోండి. మొదటి నుంచి 8 వచనాలు స్టార్ట్. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. ఇప్పుడే అల్లరి అనే పదం ఎక్కడ చదువుకొని వచ్చాం? 2వ కీర్తనలో. ఎవరు అల్లరి చేయించున్నారు? అక్కడ అన్యజనులు. ఇక్కడేమంటున్నాడు? నీ శత్రువులు. అంటే లోకములో ఉన్న అన్యజనులు కాస్త ఎవరికి శత్రువులుగా మారిపోయారు చెప్పండి? మెయిన్ ఇశ్రాయేలీలకు కాదు, దేవునికి శత్రువులుగా మారిపోయారు. లోకంలో ఉన్న ప్రజలను దేవునికి శత్రువులుగా మార్చేదెవరు చెప్పండి? అపవాది. అపవాది మాయలో పడి దేవునికి శత్రువులుగా మారిపోతున్న లోకస్తులు. అందుకే కీర్తనాకారుడు, వారు నీకు శత్రువులు ప్రభువా. ఏం చేస్తున్నారు? నెక్స్ట్, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. అంటే శత్రుత్వము దేవునితో, ద్వేషము దేవునిపై. కానీ ఆ దేవునితో నేరుగా యుద్ధం చేయలేరుగా. అందుచేత భూమి మీద దేవుని ప్రజలు అన్న పేరు ఏ జాతికి ఉందో ఆ జాతిపై అందరూ మూకుమ్మడి దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. 3వ వచనం, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. పైన వచనంలో ఏం చెప్పాడు? వాళ్ళు ఎవరికి శత్రువులు? దేవునికి శత్రువులు. ఎవరిని ద్వేషించేవారు? దేవుని ద్వేషించేవారు. కానీ యుద్ధం ఎవరితో చేస్తున్నారు? నేరుగా భౌతికంగా ఇశ్రాయేలు జాతితో. దేనికి? వాళ్ళు దేవుని ప్రజలు కనుక. భూమి మీద దేవుడు ఏదైనా జరిగించాలంటే వీరిని ముందు పెట్టి వీరి ద్వారా వీరి మధ్యలో జరిగిస్తున్నాడు, వీరి పక్షాన ఉన్నాడు. ఏం చేస్తున్నారు చూడండి 3వ వచనం, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏమిటి ఆలోచన? కింద 4వ వచనం, వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. అది పన్నాగం. మర్చిపోకండి, శత్రుత్వము ద్వేషము ఎవరిపై? దేవునిపై. టార్గెట్ మాత్రం ఎవరు? భూమి మీద ఈ జాతి. వాళ్ళ లక్ష్యం ఏంటి? గోల్ ఏమిటి? అసలు భూమి మీద ఇశ్రాయేల్ అనే పేరే జ్ఞాపకంలోనికి రాకూడదు. అర్థమైంది టార్గెట్? వెరీ గుడ్. జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నెక్స్ట్ మాట చూడండి, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నిబంధన అనే పేరు గుర్తుపెట్టుకోండి. దేవునికి విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఈ కుట్రలో ఎవరెవరు పాలిభాగస్తున్నారు అయ్యారో కింద లిస్ట్ ఇస్తున్నాడు, చూద్దాం. 6-7 వచనం. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు నీకు విరోధముగా, మళ్ళీ అదే మాట, నిబంధన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఆ మోయాబీయులు, అమ్మోనీయులు అందరూ లోతు వంశస్థులే. మీకు ఒక పిక్చర్ అర్థమవుతుందో లేదా? ఒకనాటి ప్రపంచంలో క్రీస్తు పూర్వం పాత నిబంధనలో అన్యజనులందరూ ఎవరికి విరోధముగా ఏకమైపోయారు? సీన్ మీద ఇశ్రాయేలీలకు, తెర వెనుక అసలు శత్రుత్వం ఎవరితో? దేవునితో. ఎవరికి వ్యతిరేకంగా నిబంధన వాళ్ళు చేసుకొనిచున్నారు? దేవునికి వ్యతిరేకముగా. మళ్ళీ అడుగుతున్నా, దీని వెనకల అపవాది కుట్ర లేదా? అపవాది ప్రేరణ లేదా? అపవాది హస్తం లేదా? చెప్పండి. ఇదంతా అపవాదే. వాడు దర్శకుడు. వీళ్ళందరూ కూడా నటులు, పాత్రదారులు. అంటే ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది వీళ్ళ గురించి కాదు, వీళ్ళని నడిపించేవాడున్నాడు, అదే డైరెక్టర్, అపవాది. వాడి గురించి ఆలోచిస్తే తప్ప ఈ పిక్చర్ అర్థం కాదు.
ఎస్ ఆర్ నో? మీ కుట్ర అర్థమైందా లేదా పాత నిబంధనలో? రైట్. ఇప్పుడు 2వ కీర్తనలో మనము చదివిన దానికి 83వ కీర్తనలో చదువుతున్న దానికి ఏమైనా సంబంధం ఉంది, కనెక్షన్ ఉందని అనిపిస్తుందా లేదా మీకు? చెప్పండి. వెరీ గుడ్. ఇదంతా తేలాలంటే మనం అర్జెంటుగా ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? అపవాది దగ్గరికి వెళ్ళాలి. అపవాదికి ఉండే ఒక పేరు ఆది మహాఘట సర్పం. ఏదెను వనంలో హవ్వమ్మ గారిని మోసపుచ్చింది ఎవరు? సర్పమా సాతానా? సాతాను. సర్పం కాదా? సర్పమే. సాతాను కాదా? సాతానే. అంటే హవ్వమ్మను మోసపుచ్చింది కూడా వెనకెవరు? యాక్చువల్గా సాతానే. ఇప్పుడు వద్దాం ఆదికాండం 3వ అధ్యాయం. అక్కడి నుంచి వస్తే తప్ప ఇది తెగదు. వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. సర్పముతో దేవుడు మాట్లాడుచున్న మాట 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు సర్పముతో దేవుడు మాట్లాడుచున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఇది ప్రవచనం. భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని చెబుతున్నాడంటే అది ప్రవచనం. అక్కడ అది అన్న చోట 1 అని నంబర్ ఉంది. కింద ఏముందో చదవండి ఒకసారి. ఆయన. ఇప్పుడు ఒకసారి ఆయన అని పెట్టి చదువుదాం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఆమె అంటే స్త్రీ, ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం, స్త్రీ సంతానమునకు వైరము కలుగజేసేదను. నెక్స్ట్, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన అంటే స్త్రీ సంతానముగా వచ్చే ఆయన. నోట్ దిస్ పాయింట్. స్త్రీ సంతానముగా వచ్చే ఆయన నిన్ను తల మీద కొడతాడు. స్త్రీ సంతానముగా వచ్చి ఆయన నిన్ను తల మీద కొడతాడు. మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ సంతానముగా వచ్చి ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆయన కొట్టుడు తల మీద, మరి నువ్వేమో మడిమ మీద కొడతావు. అది జరగబోయేది. చెప్పండి, ఎవరితో చెబుతున్నాడు దేవుడు? సర్పముతో. పిక్చర్లో అదే కదా. సర్పం అంటే వెనకల సాతాను. సర్పము అనే పదం మనసులో పెట్టుకుంటే, సర్పానికి, ఏ సర్పానికైనా దెబ్బ తల మీద పడింది అనుకోండి, తల మీద పడింది అనుకోండి, దాని ఫ్యూచర్ ఏంటో చెప్పండి. చావు. కొద్దిసేపు డాన్స్ వేస్తుంది, తర్వాత చావే, మరణమే. అంటే స్త్రీ సంతానముగా వచ్చే ఆయన చేతిలో నీకేముంది? చావు ఉంది. అది ప్రవచనం. కాకపోతే నువ్వు కూడా ఫైట్ చేస్తావు, కానీ నువ్వు కొట్టే దెబ్బ ఆయన మడిమెకు పడుతుంది. మడిమంటే ఎక్కడ ఉంటుంది? కాలుకు. కాలుకున్న మడిమెకు ఎప్పుడైనా గాయమైతే మనిషి చచ్చిపోతాడా? బలహీనపడతాడు. చావడు. అంటే నువ్వు కొట్టే కొట్టుడు మడిమెకు తగులుతుంది, ఆయన కొట్టే కొట్టుడు నీ తలకాయకి తగులుతుంది. మడిమెకు పడితే 2 రోజులకి సెట్ అయిపోతుంది. తలకు పడితే ఇక పెద్ద ఆపరేషన్ జరిగినా కుదరదు. అంతేనా? సర్పం దగ్గరకు వచ్చి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ చేస్తాంటే అయ్యే పని కాదు, అయిపోయింది అది. ఆ కొద్దిసేపు గిలగిల్ల కొట్టుకుంటుంది. ఏదైనా చేయాలంటే ఇక తోకతోనే. పిక్చర్ అర్థమైంది ఇదంతా? వెరీ గుడ్. ఇది, ఈ ప్రవచనం ఎవరికి అర్థమైంది? ముఖ్యంగా ఎవరికి అర్థమై ఉంటుంది? ఎవరితో అయితే చెప్పబడిందో దానికి అర్థమై ఉండాలి. అక్కడ సర్పం పిక్చర్లో వెనకల సాతాను. చెప్పండి, ఈ ప్రవచనం సాతానుకు అర్థమై ఉంటుందా, అర్థమై ఉండదా? అర్థమే ఉంటుంది. తెలుగులోనే చెప్పాడుగా, తెలుగు బైబిల్లో. దానికి అర్థమై ఉంటుంది. రైట్. సో అపవాదికి పిక్చర్ అర్థమైంది. నా భవిష్యత్తుకు ప్రమాదం స్త్రీ సంతానం అన్నమాట. అని, స్త్రీ సంతానం అంటే తర్వాత మాట్లాడుకుందాం. కానీ తన కళ్ళ ముందు కనపడుతున్న స్త్రీ ఎవరు? ఆ టైంలో కనబడుతున్న స్త్రీ ఎవరు? హవ్వమ్మ గారు. ఆమెనే కదా మోసపుచ్చింది. నువ్వు ఎవరినైతే మోసపుచ్చి పండగ చేసుకుంటున్నావో ఆమె సంతానము ద్వారానే నీకుంటుందిరా అని చెప్పాడు. ఇది ఎట్లుందంటే,
ఆయన ఎలా కొడతాడో ముందే చెప్పి కొట్టబోతున్నాడు దేవుడు. ఇది ఇంకా టార్చర్. ఇప్పుడు చెప్పకుండా కొడితే అది వేరు, ఇగో దెబ్బతినదు. ఇక్కడ చెప్పి కొడుతున్నాడు దేవుడు, నేను చెప్పినట్టే జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమైనా సరే ఆ స్త్రీ సంతానాన్ని నేను చెడగొట్టాలి. అలా ఆమెకు పుట్టిన మొదటి బిడ్డను వాడి ఖాతాలో వేసుకున్నాడు. కయీను ఎవరి సంబంధి? దుష్టుడి సంబంధి. ఇప్పుడు వాడి టార్గెట్ ఏంటంటే నన్ను కొట్టేవాడు దేవుని సంబంధికుడై ఉంటాడు. ఈ భూమి మీద దేవుని సంబంధికులు బతకకూడదు. అందుకే కయీనును రేపాడు. నీతిమంతుడైన హేబెల్ని ఏం చేశాడు? చంపించాడు. అలా నెమ్మదిగా స్త్రీ సంతానాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెకు పుట్టిన పిల్లలు భూమి మీద ఉండకూడదు, చెడిపోవాలి. ముఖ్యంగా నా వారై వాళ్ళు బతకాలి. తర్వాత నోవహు గారి తరం వచ్చింది. జనులందరూ చెడిపోయారు, ఒక్క ఫ్యామిలీని దేవుడు కాపాడాడు. తెలుసు మనకు నోవహు గారి ఫ్యామిలీ హిస్టరీ ఇది. నోవహు గారి ఫ్యామిలీ జలప్రలయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మైదానంలోనికి వచ్చేసారు. ఆ మైదానంలోనికి వచ్చి వారు తిరిగి జన పునః ప్రారంభానికి కారకులయ్యారు. అంటే తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది. షేము, హాము, యాపెతు. అందులో షేము అనేటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన గర్భము నుండి కొద్ది కాలానికి మట్టిలో మాణిక్యంలాగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి చరిత్రలోనికి వచ్చేసాడు. ఏం పేరు ఆయన పేరు? అబ్రహాము గారు. ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోదాం. రైట్, అబ్రహాము గారి దగ్గరికి వెళ్దాం. 12వ అధ్యాయం. స్త్రీ సంతానమేనా? అంతే కదా మరి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో చెబుతున్నాడు దేవుడు. అది అండర్లైన్ చేయండి అందరు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ మాట మీకు నాకు సరిగా అర్థమైందో లేదో కానీ ఆడికి బాగా అర్థమైంది. ఎవరికి? అపవాదికి. ఎందుకు? భూమి యొక్క సమస్త వంశములను ఆయన ఆశీర్వదించబోతున్నాడు అనంటే నేనేమో చెడగొట్టాలనుకుంటున్నాను, ఆయనేమో రక్షించాలనుకుంటున్నాడు. నేనేమో పాడు చేయాలనుకుంటున్నాను, ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. ఆ బాగు చేయడం అన్నది జరిగేది అబ్రహామునందన్నమాట. అంటే ఇప్పుడు అబ్రహాము గారిపై అపవాది స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఎలా అని మనం ఆలోచిస్తే అబ్రహాము శారమ్మ ఇద్దరికి కూడా దేవుడు బిడ్డనిస్తాను అని చెప్పాడు. అది ఇండైరెక్ట్గా ఎలా చెప్పాడో ఒకసారి కింద 7వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, ఆ సంతానం అనే పదం మర్చిపోకండి కాసేపు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. నమ్మే కట్టాడా ఆ వాగ్దానాన్ని? ఆ వాగ్దానాన్ని నమ్మే కట్టాడా, నమ్మకుండా కట్టాడా? నీకు సంతానం ఇస్తానని చెప్పగానే వెంటనే బలిపీఠం కట్టేశాడు. అంటే నమ్మాడా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు అబ్రహాము గారికి సంతానం రావాలంటే బిడ్డను ఎవరు కనాలి? శారా గారు కనాలి. పిక్చర్ అదే కదా, అది నమ్మాడు ఆయన. అలా 13వ అధ్యాయంలో కూడా ఆయనకు వాగ్దానం ఇవ్వబడుతుంది. 16వ వచనం చూద్దాం. ఏది? 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. అంటే దేవుని స్పెషల్ ఫోకస్ ఎవరి ఫ్యామిలీ మీద కనపడుతుంది? అబ్రహాము గారి ఫ్యామిలీ మీద. అంటే దంపతులు ఇద్దరు, అబ్రహాము, శారమ్మ. ఈ ఇద్దరికి దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. ఈ పిక్చర్ ఎవరికి అర్థమైంది? అపవాదికి అర్థమైంది. ఇప్పుడు వాడి టార్గెట్ వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టకూడదు. మన టార్గెట్ ఏంటి చెప్పండి? వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టకూడదు. అందుకు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాడు. ముఖ్యంగా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, శారమ్మ దగ్గరికి వెళ్ళాడు. మీకు పిల్లలు పుట్టరు, అదే పని కాదు, ఆ ముందు చూడు ఆమెను కనెక్ట్ చేయన్నాడు. ఎవరిని? హాగర్ని. దేవుడు నీకు సంతానం ఇస్తానన్నది హాగరుతోనా, శారమ్మతోనా? వెరీ గుడ్.
ఇప్పుడు ఈ టార్గెట్ ఏంటి? అబ్రహాముకు పిల్లలు పుడితే పుట్టని కానీ ఈవిడతో పుట్టకూడదు. జాగ్రత్తగా విందాం. ఈవిడతో పుట్టకూడదు. హాగరుతో పుట్టిన నో ప్రాబ్లం. అంటే వీడి ప్లాన్ ఎలా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. చివరికి హాగరు గారికి బిడ్డ పుట్టాడు. పేరేమిటి? ఇష్మాయిల్. అబ్రహాము గారికి ఇష్మాయిల్ మీద బాగా ప్రేమ పెంచుకున్నాడు, కొడుకేగా. అప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. 17వ అధ్యాయం. అంటే నేను ఇంకా అవసరమైనవే చదివిస్తున్నాను. 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక వాగ్దానం ఉంది. 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని అవునని చెప్పాను. అంటే స్పెషల్గా మీ ఇద్దరికి పిల్లలు పుడతారని దేవుడు చెబుతుంటే 16వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనం, అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అదేంటిది? నీకు ఇస్తానని చెప్తున్నాడుగా. ఆమె మైండ్ ఎంత డైవర్ట్ అయింది చూడండి. నీవు దయచేసి నా దాసితో పోము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగొచ్చని అబ్రాముతో చెప్పాను. దేవుని సంకల్పము అది నెరవేరకుండా చేసిన అపవాది కుట్రలలో ఒక భాగం, అది ప్రయత్నాలలో ఒక భాగం. ఇష్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వద్దాం. 17వ అధ్యాయం 3-4 వచనాలు. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్న. నిబంధన అనే పదం గుర్తుపెట్టుకోమన్నాను. అబ్రహాము గారి ఫ్యామిలీతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన దేనికి కనెక్ట్ అయిందో చూద్దాం. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము. అంటే పిల్లల్ని ఇస్తానంటున్నాడు. కింద 15th వర్స్, కింద 15వ వచనం చూద్దాం. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారీ అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెబుతున్నాడు. అంటే దేవుడు నొక్కి నొక్కి చెబుతున్నాడు, నేను మీ ఇద్దరికి బిడ్డనిస్తానని. ముందు నుంచి చెప్పిందే. వీళ్ళ సొంత నిర్ణయాలతో వేరే ఆప్షన్ ఎన్నుకున్నారు, కానీ అది దేవుని చిత్తం కాదు. వీళ్ళిద్దరి ద్వారా అంతగా దేవుడు నీ భార్యను ఆశీర్వదిస్తాను, మీకు బిడ్డనిస్తానని చెప్తుంటే 18వ వచనంలో అబ్రహాము గారు పెడుతున్న పిటిషన్ చూడండి ఎలా ఉందో. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇప్పుడు ఇష్మాయేలు నీ సన్నిధి బ్రతుకు అనుగ్రహించంటే దేవుడు ఏమనాలి? అలాగనే నో ప్రాబ్లం అనాలి కదా. అలానట్లా ఆయన అడిగింది ఏంటి? ఆన్సర్ ఏంటి? థింక్. ఇష్మాయేలు నీ సన్నిధి బ్రతుకును అనుగ్రహించమని దేవునితో అంటే, దేవుడు మాత్రం నీ భార్య శారా నిశ్చయంగా నీ కుమారుని కంటుంది, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టాలి, పెడతావు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేది. చెప్పండి, ఇస్సాకు సంతానం ఎవరు తర్వాత చరిత్రలో? అదే యాకోబేలేండి, కొంచెం ఇశ్రాయేలీలు. ఇస్సాకు గర్భము నుండే కదా ఇశ్రాయేలీలు వచ్చింది. అంటే దేవుని నిబంధన ఎవరితో జరగబోతుందని ముందే ఇండికేషన్ ఇచ్చాడు. చెప్పండి, ఇశ్రాయేలీయులు. ఇండికేషన్ అదే, ఇశ్రాయేలీయులు. ఇష్మాయిల్ని గురించి నువ్వు చేసిన మన వింటిని అతను కూడా ఆశీర్వదిస్తాను, కానీ నీ కాన్సన్ట్రేషన్ మాత్రం నీకు పుట్టబోయే ఇస్సాకు పైన ఉండాలి. ఈ లోకానికి నేను ఒక మేలు చేద్దామని నా సంకల్పం, అది ఆశీర్వదించడం అన్నాడు లేదు, ఆశీర్వదిస్తాను. లోక ప్రజలందరినీ ఆశీర్వదించడానికి నా ప్లాన్లో మీ ఫ్యామిలీ ఉంది, అందులో ఇస్సాకున్నాడు. నిబంధన. ఈ పిక్చర్ అంతా ఎవరికి అర్థమైపోతుంది చెప్పండి? అపవాదికి. అంటే ఇప్పుడు ఈ టార్గెట్ ఏంటి?
ఇప్పుడు టార్గెట్ ఏంటి? అబ్రహాము శారాకు పుట్టబోయేటువంటి బిడ్డ, ఆ బిడ్డ నుంచి వచ్చే సంతానం. లైన్ క్లియర్ అయిపోతుంది ఇంటికి. నాకు ప్రమాదం ఈ వీళ్ళ గర్భము నుంచి రాబోయే సంతానము వలన ఉందన్నమాట. ఆ సంతానం పేరు ఇశ్రాయేలీ. వెరీ గుడ్. యాకోబు గారు, ఇస్సాకు గారి పుత్రుడు యాకోబు గారు, ఆయన పండు ముసలితనంలో తన కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. అపవాదికి ఆల్రెడీ ఇప్పుడు ఫోకస్ ఎవరి మీద పడబోతోంది? ఇశ్రాయేలీల జాతి. ఇశ్రాయేలీల జాతిని నేను డిస్టర్బ్ చేయాలి. ఇశ్రాయేలీలకు మూల పురుషుడైన యాకోబు గారు పిల్లల్ని, తన కుమారులను ఆశీర్వదిస్తూ ఆయన ఏమని ప్రవచిస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 8 నుంచి 10 వచనములు చూద్దాం. 8 నుంచి 10 వచనములు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కోదమ సింహము. 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. అంటే ఇశ్రాయేలీల జాతి నుంచి నాకు ప్రమాదం రాబోతోంది. అందులో స్పెషలీ ఏ గోత్రం నుంచి? యూదా గోత్రము నుంచి. యూదా గోత్రం నుంచి ఎవరు వస్తారని అక్కడ కనబడుతోంది? కోదమ సింహం అట. యూదా గోత్రపు కోదమ సింహము ఎవరో చెప్పేయండి. తెలుసా అందరికీ? యూదా గోత్రపు కోదమ సింహం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు అంటే నా చావు ఎవరి చేతిలో ఉందని క్లియర్ అయిపోతుంది నెమ్మదిగా. క్రీస్తు చేతిలో, యూదా గోత్రపు కోదమ సింహం చేతిలో. ఇప్పుడు ఆయన రాకూడదంటే ఈ భూమి మీద ఎవరు లేకుండా చేయాలి? అసలు ఇశ్రాయేలీల జాతే లేకుండా చేస్తే? మనకు తెలుసు, వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో వారు వెళ్ళిపోయి నెమ్మదిగా వారు ఐగుప్తీయులకు దాసులైపోయారు. కానీ వీరి జనసంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ఐగుప్తీయులకు భయం పుట్టుకుంది. ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంత్రసానులకు. ఏమని? మగబిడ్డలు పుడితే చంపేయమని చెప్పాడు నిర్గమాకాండంలో. తెలుసు గనుక వర్కౌట్ అయిందా? అంటే మగబిడ్డలు పుడితే చంపేశారా? చంపలా. కానీ చంపమని ఆజ్ఞించింది ఎవరు? మంత్రసానులకు. తెలుసు, చూద్దాం. అంటే పేజీ తిప్పండి అంతే. నిర్గమకాండము 1వ అధ్యాయం 15వ వచనం 15. మరియు ఐగుప్తు రాజు, ఆ మాట అండర్లైన్ చేయండి. ఎవరు? ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైనడలా వాని చంపుడి. ఫరో అంటే ఎవరు? ఒక భూలోక రాజు, భూరాజు. ఈ భూరాజు ఎవరికి వ్యతిరేకంగా ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు? హెబ్రీయులకు వ్యతిరేకంగా, అంటే ఇశ్రాయేలీలకు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భూరాజుని రేపిందెవరు? అంతేనా? ఈ జాతి భూమి మీద ఉండకూడదు. టార్గెట్ చూసాం కదా 83వ కీర్తనలో. అంటే ఇశ్రాయేలీల జాతి భూమి మీద ఉండకూడదన్న టార్గెట్ అప్పటికప్పుడు వచ్చిండేది కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాలంటే ఏదేను వనము నుండే అపవాది టార్గెట్. దేవుడు ఎవరి ద్వారానైతే ఈ భూలోకాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడో దాన్ని నెమ్మదిగా వాడు క్లారిటీ తెచ్చుకుంటూ ఆ లైన్ని, ఆ జాతిని భూమి మీద లేకుండా చేయాలి. ఇది విఫల యత్నమైంది. భూరాజును రేపాడు, అది వ్యర్థ ప్రయాస అయింది. 2వ కీర్తనలో ఏం మాట్లాడుకున్నాం? అన్యజనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అది అప్పుడప్పుడు దావీదు గారి కాలంలో మాత్రమే జరిగింది అనుకుండేరు. అసలు ముందు నుంచి అదే హిస్టరీ. మొర్దెకై గారు ఎస్తేరు గ్రంథంలో ఎవరికి నమస్కారం పెట్టలేదు? హామానుకి. ఈగో దెబ్బతింది. ఎవరికి? హామానుకు. ఎవరిని బట్టి? మొర్దెకైను బట్టి. ఇప్పుడు హామాను టార్గెట్ చేయాల్సింది ఎవరిని? మొర్దెకైని. ఎవరిని టార్గెట్ చేశాడు?
ఒక్క మొర్దెకై కాదు, ఈ మొర్దెకై ఏ జాతి వాడో ఆ జాతిని లేపేయాలని ఒక పెద్ద పారసీక చక్రవర్తి అహేశ్వరోషు నుంచి ఏకంగా సంతకం తీసుకున్నాడు, రాజముద్ర. మీరు జనరల్ ఆలోచించండి, ఒక వ్యక్తి ద్వారా నేను హర్ట్ అయితే మామూలుగా మనం ఎవరిని టార్గెట్ చేస్తాం? ఆ వ్యక్తిని. కానీ హామాను జాతిని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. చెప్పండి, హామాను వెనుక ఉన్నది కాదా అపవాది? అంటే ఎక్కడ సందు దొరికితే అక్కడ దాన్ని యూజ్ చేసుకొని ఈ జాతిని లేపేయాలి. యూదా జాతినంతటిని లేపాలనుకున్నది వాస్తవానికి హామానా సాతానా? సాతాను. తెర మీద కనపడే హామాను చూడకండి, ఆడ వెనకలో ఉన్న సాతాను చూడమంటున్నాను నేను. మీకన్నీ మ్యాచ్ అవుతున్నాయా, లింక్ అవుతున్నాయా? ఏదో ఈ జాతికి వ్యతిరేకంగా చరిత్రలో కుట్రలు జరిగాయి అన్ని తరాలలో. వాస్తవానికి టార్గెట్ ఈ జాతి కాదు, ఈ జాతి ద్వారా భూమి మీద జరగబోయే దేవుని సంకల్పం, ఆయన నిబంధన, ఆయన సంకల్పం భూమి మీద నెరవేరకూడదు. ఇది రహస్య అజెండా అపవాదిది. ఈ అన్యజనులకు మాత్రం వీళ్ళని చూపిస్తున్నాడు, వాడు మాత్రం దేవుణ్ణి టార్గెట్ చేశాడు, ఆయన ఉద్దేశాన్ని టార్గెట్ చేశాడు, ఆయన సంకల్పాన్ని టార్గెట్ చేశాడు. ఆయన సంకల్పం ఏమిటి? భూలోక వంశములన్నిటినీ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆశీర్వాదం దగ్గరకు వద్దాం. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? బండ్లు, భవనాలు, బోండాలు ఇవా? కాదుగా. ఆశీర్వాదం అంటే రక్షణ. అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉండగా మనకు జీవాన్ని ఇవ్వడమే అసలైన ఆశీర్వాదం. వెరీ గుడ్. అంటే భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? రక్షణ దయచేయాలనుకున్నాడు. రక్షణకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. రక్షణానందం అంటాం, రైటా? వెరీ గుడ్. ఈరోజు మీరు నేను మనందరం ఆశీర్వదించబడ్డాం ఆ రక్షణకు నోచుకొని. దానికి మించిన బ్లెస్సింగ్ లేదు. మీరు ఒకవేళ భవనాలే ఆశీర్వాదము లేదా వాహనాలే ఆశీర్వాదం అనుకుంటే నేనేం చేయలేను. వాటికి మించిన ఆశీర్వాదం రక్షణ, నిత్య జీవము. అది భూలోక వంశములన్నిటికంటే సమస్త జనులకు దేవుడు అందుబాటులోనికి తీసుకొని రావడానికి భూమి మీద ఒక లైన్ వేస్తున్నాడు దేవుడు. అది అబ్రహాం గారితో ఎలా చెప్పాడు చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండం 22. ఇస్సాకు గారిని బలి ఇవ్వమన్నప్పుడు ఆయన సిద్ధపడతాడు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. నీ సంతానము వలన అండర్లైన్ చేయండి. ఇందాక 12వ అధ్యాయంలో నీ యందు అన్నాడు, ఇక్కడ నీ సంతానము వలన అని క్లారిటీ ఇచ్చాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? భూలోకములోని జనములన్నిటినీ. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సంతానం అంటే ఎవరు? ఇస్సాకా. సంతానం అంటే ఎవరు? యాకోబా. సంతానం అంటే 12 గోత్రాల ప్రజల. మనకు పిక్చర్లో వాళ్ళే కనపడతారు, కానీ లోతుల్లోనికి వెళ్ళిపోతే అసలు అక్కడ సంతానం అంటే ఎవరో మనకు అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఇక్కడ బై ద వే మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ సంతానము అనుందా, సంతానములు అనుందా? 22:18లో సంతానము అది అండర్లైన్ చేయండి. ఇదే సబ్జెక్ట్ని గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమని చూపిస్తున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16. అబ్రహామున్నకును అతని సంతానమున్నకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానము లకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకును అనేను. నెక్స్ట్, ఆ సంతానము క్రీస్తు. పిక్చర్ క్లియర్? వెరీ గుడ్. ఇప్పుడు ఆదికాండం 22:18లో నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనే మాట దగ్గర సంతానము అన్న చోట క్రీస్తు అని పెట్టుకోవచ్చా? చెప్పండి. అలా పెట్టి చదువుదాం ఒకసారి. ఆదికాండం 22:18. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానముగా రాబోచున్న
క్రీస్తు వలన ఆశీర్వదించబడును. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. శరీరమును బట్టి ఆయన అబ్రహాము సంతానముగా మనకు పిలువబడుతున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యూదా. ఆయన గోత్రములో ఒక వంశం ఉంది, అది దావీదు వంశం. ఆ వంశంలో నుంచి యేసుప్రభు వచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు సాతాను చితక త్రొక్క బడకూడదంటే ఇప్పుడు చెప్పండి, భూమి మీదకి ఎవరు రాకూడదు? గట్టిగా చెప్పాలి. క్రీస్తు యేసు ప్రభు రాకూడదు. ఆయన రాకూడదంటే ఆయన ఏ వాహనములో నుండి అయితే రాబోతున్నాడో, వాహనం అంటున్న అలంకార భాష, ఏ వాహనములో అయితే రాబోతున్నాడో ఆ వాహనాన్ని లేపేస్తే, నువ్వు పేషెంట్ లేపాలనుకున్నావు, అంబులెన్స్ టార్గెట్ చేసావు. ఇప్పుడు అంబులెన్స్ ఎగిరిపోయింది అనుకుంటే పేషెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం. ఒక మొబైల్ ఒక బాక్స్లో పార్సల్ చేయబడి మనకు వచ్చింది, ప్యాక్ చేయబడి. మనకు ఆ బాక్స్ విలువైందా, బాక్స్లో ఉన్న మొబైల్ విలువైందా? అందుకే మనకు తెచ్చేటప్పుడు ఆ బాక్స్ జాగ్రత్తగా తెస్తారు. అంటే బాక్స్కి ఏం కావడదని కాదు, దాని లోపల ఉన్న మొబైల్కి ఏం కావడదని. ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నాం అనుకోండి, బాక్స్ని ఏం చేస్తాం? దానికి ఏమైనా పర్లేదు, ఇప్పుడు మొబైల్ ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు అనే బహుమానం ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? వరమై ఉన్నాడు, బహుమానమై ఉన్నాడు. ఆ బహుమానం ఇశ్రాయేలు జాతి అనే ఒక బాక్స్లో నుంచి రాబోతుంది. అలంకార భాష. ఇప్పుడు అపవాది టార్గెట్ ఏంటి? లోపలున్న గిఫ్ట్ని లేపేయాలంటే ఆ బాక్స్ లేకుండా చేస్తే సరిపోతుంది. అందుకు ఈ జాతిని టార్గెట్ చేశాడు. దాని కొరకు భూరాజులను ఏం చేశాడు? రేపుచున్నాడు. మనందరికీ యేసుప్రభు గురించి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదే కదా సువార్త అంటే, గాస్పల్ అంటే అదే కదా. ఈ సువార్తనే కదా ఈరోజు ప్రపంచం అంతా ప్రకటించబడుతుంది. ఆ సువార్తనే కదా మనకు కూడా ప్రకటించబడింది. దానికే కదా మనం ఆకర్షితులై రక్షణలోనికి వచ్చింది. వెరీ గుడ్. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడా లేదా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అది అలానే మనసులో పెట్టుకొని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనానికి వద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి, చాలా ఇంపార్టెంట్ ఇదంతా, ఆయన పరలోకమునకు వెళ్ళి, నేను అడుగుతున్నాను ఎప్పుడు వెళ్ళి? అది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే ఈ అధికారము, అది చూడండి, ఈ అధికారము, ప్రభుత్వము, కుర్చీ, సింహాసనము, కూర్చోవడము, ఇదంతా ఏ కాలానికి సంబంధించింది? ఆయన మరణించి, చెప్పాలి, సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత. మీకు ఇప్పటికే కొంచెం డోర్ ఓపెన్ అవ్వాలి, మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ స్టార్ట్ చేసామని. సమూయేలు 2వ గ్రంథం ఇంకా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ అధ్యాయం, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 14 వచనములు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, దావీదు గారితో దేవుడు చెబుతున్నమాట.
నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును ఆ పదమండలం చేయండి, రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఏదో రాజ్యం గురించి ఒక ప్రవచనం కనపడుతుంది, గమనించండి. ఓ సింహాసనం అంటున్నాడు, రాజ్యం అంటున్నాడు. నేను అతనికి తండ్రినై ఉందును, 14వ వచనం, అతడు నాకు కుమారుడై ఉంటును. ఉందా బైబిల్లో ఈ మాటలన్నీ? నిన్న చెప్పాను తరగతిలో, మనకు కొన్ని ద్విముఖ ప్రవచనాలు ఉంటాయని. అంటే ఒకటే ప్రవచనంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనము మందిరాన్ని కట్టించబోయే సొలొమోను గారికి ఇది అప్లై అవుతుంది. అది సమీప భవిష్యత్తు. కానీ సుదూర భవిష్యత్తులో ఈ ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరబోతోంది? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో. డ్యూయల్ ప్రాఫెసీ అది. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక మాట, నేను అతనికి తండ్రినై ఉందునునా అంటే అప్పటికి తండ్రి గాడా? ఆలోచించండి. దినవృత్తాంతంలో 1వ గ్రంథం. ఈ పదాలు మిమ్మల్ని ఆకర్షించాలి, పట్టుకోవాలి మీరు. 28వ అధ్యాయం, దినవృత్తాంతంలో 1వ గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనములు చూద్దాం. 5-6 వచనములు దావీదు గారే, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు. దేని మీద కూర్చుండుటకు? రాజ్య సింహాసనము మీద కూర్చునుటకు ఆయన తన కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. ఏమని? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా మందిరం నా ఆవరణలు కట్టించును. కుమారునిగా చెప్పండి, ఏర్పరచుకొని ఉన్నాను. కుమారునిగా ఏర్పరచుకోవడం ఏమిటి? కుమారుడు అంటే సరిపోదు, స్పెషల్గా కుమారునిగా ఏర్పరచుకోవడం. దీనినే కుమారత్వము అని అంటారు, సన్షిప్. ఒక స్త్రీ తల్లి అయిందనుకోండి, ఇప్పుడు ఆవిడ మాతృత్వాన్ని అనుభవిస్తుంది. ఇక్కడ సొలొమోను అనే వ్యక్తి దేవుడు ఆయనను పుట్టించాడు కనుక ఆల్రెడీ దేవుడు ఆయనకు తండ్రే. కానీ ఇక్కడ ప్రత్యేకమైన కుమారత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి, రాత్రి మీటింగ్లో కూడా మనకి వస్తే రావచ్చు. ఈరోజు కుమారత్వం అనే పదం వాడుతున్నాను ఇక్కడ. మనందరికీ దేవుడు తండ్రి గాడా పుట్టించినందుకు? అలాగనే సొలొమోను గారు కూడా దేవునికి కుమారుడు గాడా న్యాచురల్గా పుట్టినందుకు? సొలొమోను గారికి దేవుడు తండ్రా కాదా? తండ్రేగా. మరి ఇక్కడేంటి స్పెషల్గా ఏమంటున్నాడు? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. కుమారునిగా ఏర్పరచుకోవడం ఏమిటి? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో చెబుతున్న కుమారత్వం కాదు. అసలు బైబిల్ చదివేటప్పుడు ఈ కుమారత్వం గురించిన అవగాహన చాలా ముఖ్యం. కంటేనే కుమారుడు అని కాకుండా సింహాసనం మీద కూర్చోవడానికి మాట్లాడుతూ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ వ్యక్తిని నా కుమారునిగా నేను ఏర్పరచుకుంటున్నాను అంటున్నాడు సొలొమోను గారి గురించి. అంటే కుమారత్వానికి సింహాసనానికి ఏదో లింక్ ఉందా లేదా చెప్పండి. దీన్ని మనకు అర్థం కావడానికి రాజకీయ కుమారత్వం అంటారు, పొలిటికల్ సన్షిప్. చెప్పండి, పొలిటికల్ సన్షిప్. పాలిటిక్స్ అంటే మీరు ఏదో చెడ్డ పేరు అనుకుంటారు మనకు బయట కనపడే రాజకీయాలు చూసి. ఇది పొలిటికల్ సన్షిప్. ఇప్పుడు నాకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, వాడు బయోలాజికల్ సన్, నా భౌతిక కుమారుడు, బయోలాజికల్ సన్, బయోలాజికల్ సన్షిప్. అది బయోలాజికల్ సన్షిప్. అది చెప్పండి, మనల్ని కన్న తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి మనం పిల్లలం కాదు, అది బయోలాజికల్ రిలేషన్షిప్.
కాకపోతే మనకు వాక్యం చెప్పిన వాళ్ళను కూడా మనం డాడీ అని పిలుస్తుంటామే. ఎస్ ఆర్ నో? మనకు వాక్యం నేర్పించి చెప్పినటువంటి వాళ్ళను కూడా మనం డాడీ అని పిలుస్తుంటాం. వాళ్ళు కూడా మనల్ని మై సన్ అనే పిలుస్తారు, కుమారుడు అనే పిలుస్తాడు. దాన్ని ఏమనాలి? అది స్పిరిచువల్ సన్షిప్, ఆధ్యాత్మిక కుమారత్వం. భౌతిక కుమారత్వం చెప్పండి, ఆధ్యాత్మిక కుమారత్వం. నన్ను కన్న నా తండ్రి, నా ఆధార్ కార్డులో ఉంటాడు కదా సన్ ఆఫ్ అని మా నాన్న, ఆయన నాకు భౌతిక తండ్రి. నాకు వాక్యం చెబితే, నన్ను వాక్యం చెప్పి నాకు నేర్పించినటువంటి వాళ్ళు ఉంటే ఆయన నాకు ఆత్మీయ తండ్రి అవుతాడు. అది ఆత్మీయ పితృత్వం. గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు, బైబిల్లోకి కొంచెం వేసుకోవాలి. సొలొమోన్ అనేటువంటి ఆయన దావీదు గారికి పుట్టినప్పుడే దేవునికి కుమారుడా కాదా? ఎస్, కుమారుడు పుట్టుకను బట్టి. మరి ఇప్పుడు స్పెషల్గా ఏ సన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు? ప్రత్యేకంగా ఏ కుమారత్వం గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఆధ్యాత్మిక కుమారత్వం గురించి కాదు, రాజకీయ సింహాసన కుమారత్వం. అక్కడ ఉంది చూడండి క్లియర్గా. 5వ వచనం, ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు సొలొమోను ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ సొలొమోను ఆయన కుమారునిగా స్వీకరిస్తున్నాడు. మీ అందరికి ఫస్ట్ ఇది అర్థమైందా? ఈ కుమారత్వం అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చూసిందే కదా ఇది కూడా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చూసిందే అక్కడ మళ్ళీ చెప్తున్నాడు దావీదు గారు ప్రవచనం. అతని రాజ్యమును స్థిరపరచుదును. రండి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అతని రాజ్యమును నేను స్థిరపరచుదును నిత్యముగా. 14వ వచనం, నేను అతనికి తండ్రిని అయి ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటును. చూడండి అక్కడ ఎంత బాగుందో. సమూయేలు 2వ గ్రంథం 7, 13, 14 వచనములు. అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచేదను, నేను అతనికి తండ్రిని అయి ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఏంటది? అతని రాజ్యం స్థిరపరచుదును అంటే సింహాసనం, రాజ్య సింహాసనం అని చూడండి అక్కడ. రాజ్య సింహాసనం అని చూడండి అక్కడ. సింహాసనం మీద ఆ కుమారుడు సింహాసనం మీద ఆ వ్యక్తి కూర్చుంటాడు. ఆ వ్యక్తికి నేను తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఉందా? వెరీ గుడ్. ఇది ఏ సన్షిప్ చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. ఏ కుమారత్వం ఇది? భౌతిక కుమారత్వమా, రాజకీయ కుమారత్వమా? మాకు అసలు కుమారత్వం అనే పేరే తెలియదు అంటే ముందు అది నేర్చుకోవాలి. మేము ఎప్పుడు వినలేదు, ఇప్పుడు విను. అంటే కొంచెం అవగాహన కూడా మనం పెంచుకోవాలి తెలియనప్పుడు. తీతు గారిని పట్టుకొని పౌలు గారు నా కుమారుడు అంటాడు. ఒనేసిమును పట్టుకొని నా బంధకములలో నేను కనిన తెలుసు కదా, ఫిలెమోను పత్రికలో ఉంటుంది. నా బంధకములలో నేను కనిన అనగానే పౌలు గారు ఎవరికి చెప్పలేదు, మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు పెళ్ళికి అంటే ఎలా? కనడం అనే పదం ఉంది కదా అని వేసేసుకుంటే ఎలా? నేను అడుగుతున్నాను చెప్పండి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఓనేసిము అంటున్నాడు. ఎలా కన్నాడో చెప్పండి. ఎలాగన్నాడు? వాక్యం ద్వారా. మీరు కనడం అనే పేరు రాగానే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతే ఎలా? కనడం అనే పదం కనపడితే మీరు అక్కడ తిరిగితే ఎలా? అంటే బైబిల్లో కనడం అనేటువంటి పదానికి వేరే అర్థం కూడా ఒకటి ఉందని మీకు అర్థం కావట్లా? అంటే ఇప్పుడు ఒనేసిము ఆయన పౌలు గారికి ఎలాంటి కుమారుడయ్యాడు? ఆత్మీయ కుమారుడయ్యాడు. ఇప్పుడు ఏ కుమారత్వంలోనికి వచ్చాడు ఒనేసిము? ఆత్మీయ కుమారత్వంలోనికి వచ్చాడు. ఒనేసిముకి ఒరిజినల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ నాన్న లేరు, ఉన్నారు. వాళ్ళకు కుమారుడేనా? కుమారుడే. ఏ కుమారత్వం అది చెప్పండి? అది భౌతిక కుమారత్వం, బయోలాజికల్ సన్షిప్. ఇలాంటి సన్షిప్స్ బైబిల్లో చాలా ఉంటాయి. నేను ఇప్పటికి ఏది అవసరం అదే చెప్తున్నాను. 3 కుమారత్వాలు చెప్పాను ఇప్పుడు. భౌతిక కుమారత్వం, ఆత్మీయ కుమారత్వం, రాజకీయ కుమారత్వం. నేను చెప్పింది కరెక్టా కదా చెప్పండి? వెరీ గుడ్. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనం ఏదైతే ఉందో, నేను అతనికి తండ్రిని ఉండును, అతను కుమారుడై ఉండును, అతను రాజ్యసింహాసనం నిత్యముగా ఉండును అనే ప్రవచనం నేను అడుగుతున్నాను, సొలొమోను గారిదా యేసుక్రీస్తు ప్రభువుకు కూడానా? ఇద్దరిది. ఎలా చెప్పగలం? అంటే కొత్త నిబంధనలు చెప్పారు కనుక. హెబ్రీ పత్రిక
ఇది సొలొమోనుదే కాదు, క్రీస్తు యేసు ప్రభుకు కూడా అప్లై అవుతుందని హెబ్రీ పత్రికకు వద్దాం. 1వ అధ్యాయం 4వ వచనంలోని చివరి మాట చూసి 5వ వచనానికి వెళ్దాం. ఓకే, దేవదూతల కంటే, అక్కడ నుంచి చదువుదాం. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే. నాకు పేతురు గారి పత్రికలు ఏం చూసాం? దేవుని కుడిపార్శ్వమందు కూర్చోవడం అంటే అక్కడ అధికారం పొంది, దూతల మీదను ప్రధానుల మీదను ఆయన అధికారం పొందిన వాడై ఏం చేశాడు? కూర్చున్నాడు. ఏలైనగా, ఎక్స్క్యూజ్ మీ, దేవుని కుడిపార్శ్వన కూర్చోవడము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఒక ప్రవచనం నెరవేరబోతోంది. ఏమిటది? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనే ప్రవచనము. నెక్స్ట్, నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనే ప్రవచనం. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి సింహాసనం ముందు కూర్చున్న తర్వాత ఆయన కూర్చున్నప్పుడు పాత నిబంధనలోని 2 ప్రవచనాలు నెరవేరుతున్నాయి. చెప్పండి, ఆ 2 ప్రవచనాలు ఏమిటో? ఒకటి, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆ ప్రవచనముతో పాటు మరొక ప్రవచనం ఇక్కడ నెరవేరుతోంది. ఏమిటి ఆ ప్రవచనం? చదవండి అక్కడ 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, నేను నేడు నిన్ను కని ఉన్నాననే ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడుంది? మర్చిపోయారా? 2వ కీర్తన. వెళ్దాం ఇప్పుడు అక్కడికి. 2వ కీర్తన వెళ్ళే ముందుగా మీరు చెప్పాలి, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననే ప్రవచనం చెప్పండి, ఎక్కడ నెరవేరింది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా తెలుగులో చెప్పండి. అంటే అందరూ చెప్పండి అన్న ఉద్దేశం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననే ప్రవచనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారంగా ఎక్కడ నెరవేరింది? ఎప్పుడు నెరవేరింది? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి సింహాసనం ముందు కూర్చున్నప్పుడు కదా ఇది నెరవేరింది. ఎస్ ఆర్ నో? ఇక్కడ కుమారుడు అని ఉంది. ఈ కుమారత్వం ఏంటో చెప్పండి. ఈ కుమారత్వం ఏ కుమారత్వం? భౌతిక కుమారత్వమా, ఆత్మీయ కుమారత్వమా, రాజకీయ కుమారత్వమా? బయోలాజికల్ సన్షిప్పా, లేదా స్పిరిచువల్ సన్షిప్పా, పొలిటికల్ సన్షిప్పా? అక్కడికి వద్దాం ఇప్పుడు. ఎక్కడికి? 2వ కీర్తనకు. 2వ కీర్తన సందర్భం ఏమిటి? అన్యజనులు ఏం చేస్తున్నారు? అల్లరి. ఎందుకు అల్లరి? వెనకలో డైరెక్టర్ ఉన్నాడు కదా, అల్లరి గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్. వాడు ఏం చేస్తున్నాడు? రేపుచున్నాడు. ఎందుకు రేపుచున్నాడు? అభిషక్తుడు రాకూడదు. ఎవరు అభిషక్తుడు? క్రీస్తు. ఆయన వచ్చి రాజ్యస్థాపన చేయకూడదు, అసలు ఆయన రాకూడదు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నెక్స్ట్, నేను ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకు ఇంత కోపం దేనికని అడిగితే, నేను నెరవేర్చాలనుకున్నది జరగకుండా అడ్డుపడాలనేనా మీ అందరి ఆలోచన, కుట్ర? అప్పుడు చెబుతున్నాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇదేంటో చెప్పనా? భవిష్యత్తులో జరగబోయేది. దేవుడు ముందే చెప్పి ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, దీనిని జరగకుండా ఆపే సత్తా కానీ దమ్ము కానీ ఎవడికి లేదురా, నోరు మూసుకొని వెయిట్ చేయండి అని చెప్తున్నాడు అక్కడ. నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది ప్రవచనం. ఆ సింహాసనం మందు కూర్చోవడం 6వ వచనం, సింహాసనం మందు కూర్చోవడం 6వ వచనం, ఈ ప్రవచనం చోటు చేసుకోవడం 7వ వచనం. లింక్ ఉందా? సింహాసనానికి కుమారత్వానికి. ఈ ప్రవచనం ఏ గ్రంథంలో చూసొచ్చాం ఇందాక? సమూయేలు గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథం. ఎవరి జీవితంలో నెరవేరింది అది? ప్రాథమికంగా
సొలొమోను గారి జీవితంలో ఏం జరిగింది? సింహాసనమందు కూర్చోవడం, కుమారత్వంలోనికి రావడం. సింహాసనమందు కూర్చోవడం, చెప్పండి, కుమారత్వంలోనికి రావడం. ఏ కుమారత్వంలోనికి రావడం? పరిపాలన చేయడానికే కదా సింహాసనం మీద కూర్చుంది. వెరీ గుడ్. ఆ పరిపాలన చేయడానికి ఎప్పుడైతే రాజకీయ సింహాసనం అందు సొలొమోను కూర్చుంటాడో అప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థలోనికి ఆయన వచ్చి దేవునికి ఒక పొలిటికల్ సన్ అవుతున్నాడు. ఎవరు? సొలొమోన్. సన్షిప్. ఎగ్జాక్ట్గా అదే ఇప్పుడు ఎవరిలో కూడా జరుగుతుందని చెబుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువులో. విషయం ఏంటంటే దానియేలు గారికి కూడా ఈ దర్శనం వచ్చింది. సేమ్ ఇదే విషయమే దానియేలు గారికి దర్శనం వచ్చింది. ఈ సందర్భంలో అది ఇంపార్టెంట్. అక్కడికి వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనములు చూద్దాం. ఇంతవరకు నేను చెప్పినంత మనసులో పెట్టుకొని 13-14. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. చెప్పండి, మనుష్య కుమారుడు ఎవరు? దర్శనములో ఆయనకు ముందే మనుష్య కుమారునిగా కనపడుతున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, చూడండి 14వ వచనం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వము, 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 సింహాసనము, ప్రభుత్వము అని ఒకటి కాదు, ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. ఇదంతా ఎప్పుడు నెరవేరిందో మీరు చెప్పండి. ఇంతవరకు ఇన్ని వచనాలు చూపించాను. ఎవరిలో నెరవేరింది? ఎప్పుడు నెరవేరింది? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? ఆయన వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేట పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు. అంతేనా? అంటే పునరుత్థానానికి ఆయన సింహాసనానికి ఏదైతే లింక్ ఉందో, పునరుత్థానుడైన తర్వాత సింహాసనానికి వెళ్ళిపోయాడుగా, పునరుత్థానుడైన తర్వాత సింహాసనానికి వెళ్ళిపోయాడుగా. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కీర్తన గ్రంథంలో ముందే చెబుతున్నాడు, ఈ భూలోక రాజులందరూ ఎక్స్ట్రాలు చేస్తే కుదరదు, అందరూ ఆయన అధికారం కిందికి రావాల్సిందే. 2వ కీర్తన చూడండి సందర్భం ఎలా ఉంటుందో. కింద ఏం చెబుతున్నాడో చూద్దాం. 2వ కీర్తనలో ఇంకా ఏం చెబుతున్నాడో కింద చూద్దాం. అసలు ఆ కీర్తన అంతా పరిపాలనకు సంబంధించింది, రాజ్యం గురించి సంబంధించింది. అంతేనా? ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత జరగబోయేదానికి సంబంధించింది. 10వ వచనంకి వెళ్ళిపోదాం. కాబట్టి రాజులారా, ఎవరైతే ఈ గ్యాంగ్ అంతా ఉందో, భూలోక రాజులు ఉన్నారో వాళ్ళందరూ చెబుతున్నాడు, రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనను యాక్సెప్ట్ చేయడం, రాజుగా యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. మేము అంగీకరించము, మేము చూసుకుంటామంటే మీ వల్ల ఏది కాదు. అది మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఆయన అధికారం కిందికి వచ్చి ఆయన రాజుగా అంగీకరిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. కాదు కూడా ఏదో చేస్తానంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఆగుతున్నాను చెప్పండి. ఇంత చెప్పాను కదా 2వ కీర్తన. మీకు ఎవరికైనా ఇది సృష్టికి పూర్వము ఉన్న సందర్భం అని కానీ, జగత్తు పునాది వేయబడక మునిపే ఒకానొక కాలములో తండ్రి అయిన దేవుడు యేసుప్రభువును కన్నాడు అన్న వాసన కానీ గాలి కానీ ఏమని ఇక్కడ ఉందా? పొర్రపాటును కూడా లేదు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? ఇక్కడున్న నేను కనియున్నాననే మాట. మరి కనడం అంటే నో హాస్పిటల్ బాయ్స్ అప్, అక్కడికి వెళ్ళకండి. అసలు కన్నడం అనగానే మీరు ఇంక అదే ఊహించుకుంటేలా? వెరీ గుడ్. ఇప్పుడు పౌలు గారు అపోస్తలుల కార్యములలో దీని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు వెరీ వెరీ ఇంపార్టెంట్. 13వ అధ్యాయం వద్దామా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 30 నుంచి చదువుకుంటూ వెళ్ళిపోదాం. 35 వరకు చదువుకుందాం. 30 నుంచి 35 రాసుకోండి.
చదువుదాం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను పునరుత్థానం. గుర్తుపెట్టుకోవాలి. ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడేను. ఎప్పుడు కనబడ్డాడు? పునరుత్థానుడు అయిన తర్వాత. అదంతా పునరుత్థానానికి సంబంధించింది. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. అంటే ఆయన లేచాడు అనడానికి. దేవుడు యేసును లేపి పునరుత్థానం, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాం. పితరులకు అదే కదా వాగ్దానం చేసింది. ఆయన వస్తాడు, రక్షిస్తాడు, రాజ్యస్థాపన చేస్తాడు, అదే వాగ్దానం. అలాగే ఇప్పుడు చూడండి కింద, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. కీర్తన సంఖ్యతో సహా చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏమండి? 2వ కీర్తనలో వ్రాయబడింది ఇక్కడ నెరవేరింది అంటున్నాడు పౌలు గారు. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు, అది 16వ కీర్తన, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. చెప్పండి, కుళ్ళు పట్టకపోవడం ఇదంతా ఏ సందర్భానికి సంబంధించింది? పునరుత్థానం తర్వాత నెక్స్ట్ జరిగింది ఏమిటి? ఆరోహణుడై సింహాసనాసీనుడయ్యాడు. అంటే పునరుత్థానం, ఆరోహణం, ఆసీనుడవడం, పునరుత్థానం, ఆరోహణుడవడం, ఆసీనుడవడం, ఇవన్నీ ఇంటర్లింక్ అయినవి, విడగొట్టకూడదు వీటిని. అప్పుడు నెరవేరింది, నీవు నా కుమారుడవు నేడు. అంటే ఎప్పుడు? ఆయన తిరిగి లేచి ఆరోహణుడై సింహాసనమందు ఆసీనుడైన ఒక టైం ఉందే, నేడు అనగానే మీరు 24 hours వేసుకోకూడదు. మరి లెక్క ఎంతసేపట్లో వెళ్ళి వింటాడు, ఎంతసేపట్లో కూర్చొని వింటాడు, అలా వేసుకోకూడదు. నేడు కా మతలబ్ ఏక్ పీరియడ్ హై, ఆ టైం పీరియడ్. అది ఏం టైం పీరియడ్ అది? ఆయన లేవడం, పునరుత్థానుడై, నెక్స్ట్ ఆరోహణుడవడం, ఆసీనుడు, ఆ టైంకి సంబంధించిన ప్రవచనం అది. అది తీసుకొని నువ్వు ఒకప్పుడు సృష్టికి మునుపు ఇది తండ్రి అయిన దేవుడు యేసుప్రభును కన్నాడు, బైబిల్లో అదే ఉందని ఆ 2వ కీర్తనలో ఉన్న దానిని తీసుకొని సృష్టికి పూర్వం ఆపాదించడం అనేది ఇప్పుడు మీరు చెప్పండి కరెక్టా? చెప్పండి, కరెక్టా? దానినే మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది, తప్పుగా వ్యాఖ్యానించడం. వచనమేమో కరెక్ట్గా చూపించి దాన్ని ఎక్కడికో తీసుకొని అప్లై చేయడం, మిస్ఇంటర్ప్రిటేషన్. దాన్ని మేము ఖండించేది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పడానికి ఇది ఏమైనా పనికొస్తుందా? అసలు ఆ నిత్యత్వానికి సంబంధించిందా? కాదే, ఆయన సింహాసనానికి సంబంధించింది. యేసు ప్రభుకు బైబిల్ అనేక కుమారత్వాలు ఉంటాయి, సన్షిప్స్. అందులో ఒక సన్షిప్ ఇది. నేను అడుగుతున్నా, చెప్పండి, మరియమ్మ గారికి యేసు ప్రభు కుమారుడా కాదా? ఏ కుమారుడు? అది. ఇప్పుడు మరియమ్మ గారికి కుమారుడైనందుకు ఆయనకు ఆల్రెడీ ఒక కుమారత్వం ఉంది. ఆ కుమారత్వం ఇది కాదు. ఏది కాదు? నీవు నా కుమారుడు, నేరుడు నేను కని ఉన్నాను అన్నాడే, ఈ కుమారత్వం వేరు. చెప్పండి, ఆ కుమారత్వం వేరు. మీకు క్వశ్చన్ చెప్పనా? యోసేపు కుమారునిగా ఎంచబడ్డాడు ఆయన. ఎస్ ఆర్ నో బైబిల్లో? ఇప్పుడు మరియమ్మ గారికి ఎలాగన కుమారుడో యోసేపు గారికి కూడా అలాగనే కుమారుడా? కాదు. ఈమెకేమో బయలాజికల్ సన్, ఆయనకేమో ఒక సోషల్ సన్, అంటే సామాజికంగా ఆయన కుమారుడిగా పిలువబడ్డాడు. అవునా? అంటే మరియమ్మను బట్టి ఆయనకు వచ్చిన కుమారత్వం వేరు, యోసేపును బట్టి ఆయనకు వచ్చిన కుమారత్వం వేరు. ఎస్సో నోనో చెప్పండి ముందు. మీరు మాట్లాడకపోతే నేను వదలను, భోజనం కూడా క్యాన్సిల్. నెక్స్ట్, బైబిల్ని బట్టి యేసుప్రభు అబ్రహాముకు కుమారుడా కాదా? చెప్పండి. ఆయన లైన్లో వచ్చాడుగా. దావీదు గారికి కుమారుడా కాదా? కుమారుడే. అబ్రహాము గారికి, దావీదు గారికి, ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని పిలవడానికి ఒక రీజన్ ఉందా లేదా? ఉంది. అదొక సన్షిప్. మరియమ్మ గారికి ఇదొక సన్షిప్, యోసేపు గారికి అదొక సన్షిప్. ఇప్పుడు 2వ కీర్తనలో ఉన్నది ఇదొక సన్షిప్. అంటే ఇప్పటికే మీకు ఒక క్లియర్ అర్థం కావాలి. కుమారుడు అనే టైటిల్ ఆయనకి ఇలాంటి కారణాలను బట్టి వచ్చిందన్నమాట. ఎస్ ఆర్ నో?
ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, నేను ఏ వచనాన్ని బట్టి అయితే ఆయన ఒకప్పుడు పుట్టాడు అని అనుకున్నానో దానికి ఉన్న వివరణ అంతా వేరుగా, దానికి ఉన్న అర్థం వేరుగా, దాని వెనకాల విషయం వేరుగా అనేది మీకు అర్థమైనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా అలాంటి జాగ్రత్త నేను తీసుకోవాలనే ఆలోచన ముందు రావద్దు. ఏ వచనాన్ని అయితే తీసుకొని ఆయన ఒకప్పుడు పుట్టాడని మీరు అంటున్నారో అసలు ఆ వచనం నిలబడట్లేదు ఇక్కడ. ఆ వచనం ఆయన నిత్యత్వాన్ని శంకించట్లేదే. 2వ కీర్తనలో ఉన్న 7వ వచనం అనేది యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వాన్ని ప్రశ్నించట్లేదే. అది తీసుకున్నా మీరు వచ్చేది పోరాటానికి, అది తీసుకున్నా మీరు వచ్చేది వాదనకు. మీకు ఇంతెందుకు చెప్పానో చెప్పనా, ఇంత చెప్తే కానీ అది అర్థం కాదు. ఆది కాండం నుంచి హిస్టరీ చెప్తే కానీ ఇది ఎక్కదు. ఎక్కాలంటే కూర్చోవాలి, ఓపిక ఉండాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఇస్తున్న మాట ఏంటో చెప్పనా, ఈరోజు ఆయన నిత్యుడు కాదు అని చెప్పే వాళ్ళందరూ, ఒకప్పుడు పుట్టాడని చెప్పే వాళ్ళందరూ ఇలాంటి వచనాలను తీసుకొని ఇలాంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం వల్లనే ఈ తప్పుడు అవగాహనలోనికి జారిపోయారు. నేను సభనంతా అడుగుతున్నా, మీలో నాకు చాలామంది తెలియకపోవచ్చు, ముఖపరిచయం కూడా లేదు నాకు సగానికి సగం మందితో. నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పండి. ఈరోజు 2వ కీర్తన 7వ వచనానికి నేను ఇచ్చిన వ్యాఖ్యానం కరెక్టా కాదా? కరెక్ట్ వాళ్ళందరూ చేయొద్దండి. వెరీ గుడ్. ఇప్పుడు మనల్ని వ్యతిరేకించేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వ్యతిరేకించే వాళ్ళందరికీ ఇది మింగుడు పడిన విషయం. అది మింగుడు పడక పాపం కొంతమంది మంచోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆలోచిస్తారు. నిజమే కదా, అంతెందుకు మీరు కూడా ఒకప్పుడు దాన్ని తీసుకొని యేసు ఒకప్పుడు పుట్టాడనేటువంటి భావనలో ఉన్నారా లేదా చెప్పండి. మీరేంటి, నేను కూడా ఉన్నాను, నేను ఒప్పుకుంటున్నాను కదా, మీరు ఒప్పుకోండి. ఇక తర్వాత నాకు అర్థమైంది అది కాదు అక్కడ విషయం అని, అది కాదు అక్కడ విషయం అని అర్థమైంది. వెంటనే అర్థం చేసుకున్నా, చెబుతున్నాను, ఇదే బహిరంగంగా చెబుతున్నా, అది కాదండి ఇదని. ఇప్పుడు మేమందరం కూడా అలాగనే తప్పును సరిదిద్దుకోవడం తప్ప, మనలో మాట చెప్పండి, తప్పును దిద్దుకోవడం తప్ప తప్పును ఎత్తుకోవడం తప్ప. ఏమన్నావు మౌలి? ఎత్తుకోవడం తప్పు అంటే ఏదో నాడు సరిగిన పడలే, అందుకడిగే. బైబిల్ ఏమంటుంది చెప్పనా, దిద్దుబాటు అసహ్యమైన వాడు నా వాక్యం చెప్పొద్దు అన్నాడు. నీకు దిద్దుకోవడం అనే స్వభావం లేకపోతే అసలు మాట్లాడకు. 50వ కీర్తన చూద్దాం. 50వ కీర్తన 16-17 వచనములు చూద్దాం. 16-17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చినాడు. భక్తిహీనులు అంటే బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఇల్లు. ఈ భక్తిహీనులు ఏ భక్తిహీనులు? బైబిల్ పట్టుకున్నోళ్ళు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అంటే ఆయన వాక్యాన్ని వివరించేటోళ్ళు ఇల్లు. ఆయన వాక్యాన్ని వివరించే వాళ్ళతో అంటున్నాడు మీలో భక్తి లేదని. అదేంటి ప్రభు అంత మాట అనేసేవంటే కింద అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసేసి నీ మాటలు ముందుకు తెచ్చేస్తున్నావు. అది పాయింట్ అక్కడ. దిద్దుకోవడం మనకు అలవాటు లేకపోతే దేవుని దృష్టిలో అది భక్తిహీనత. చెప్పండి, మనం భక్తులుగా ఉందామా భక్తిహీనులుగా ఉందామా? పిక్చర్ అంత క్లియర్గా అర్థమైపోతుంటే సరిదిద్దుకోవద్దు, నేను అలానే ఫైట్ చేస్తానంటే అది భక్తిహీనత. భక్తిహీనత సత్యమును అడ్డగిస్తుంటుంది. సత్యాన్ని అడ్డగించే భక్తిహీనతపై దేవుని కోపము కుమ్మరించబడుతుంది. రోమపత్రిక 1:18 చూడండి, అక్కడేముంది? రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. ఇప్పుడు 50వ కీర్తనలో చదువుకున్న భక్తిహీనత పేరేమిటి? 50వ కీర్తనలో చదువుకున్న భక్తిహీనత పేరేమిటి? దిద్దుబాటును అసహించుకోవడం. అదొక భక్తిహీనత. ఆ భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మీకు దేవుని కోపం కావాలంటే అలానే వెళ్ళిపోండి. ఎందుకు వచ్చినా గొడవ? ఆయన చల్లని చూపే ముద్దు, ఆయన కోపం వద్దు అనుకుంటే దిద్దుకోండి. అసలు ఈ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చిందే మనల్ని సరిచేయడానికి, మనల్ని దిద్దడానికి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
16-17 వచనములు. దైవజనుడు అంటే వాక్యం చెప్పే ఆయన. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే బైబిల్ ఉపదేశించుటకు, ఖండించుటకు, నెక్స్ట్ తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. తప్పు దిద్దడం అంటే వినేటోళ్ళ తప్పులు దిద్దడం అనే కాదు, చెప్పేటోళ్ళల్లో కూడా తప్పులు ఉంటాయి, అవి కూడా దిద్దుకోవాలి. ఎదుటివానికి బోధించు, నీకు నువ్వే బోధించుకున్నావా అని అడుగుతుంది సూటిగా ప్రశ్న. యేసుప్రభు నిత్యుడు కాదని చెప్పడానికి ఈ 2వ కీర్తన 7వ వచనం తీసుకొని వస్తారు. నిలబడుతుందా చెప్పండి? ఇప్పుడు అడుగుతున్నాను, 2వ కీర్తన 7వ వచనం తీసుకొని వచ్చి యేసుప్రభు నిత్యుడు కాదని ఎవరైనా చెబితే, ఒకప్పుడు పుట్టాడని చెబితే, దీనికి నేనే అవసరమా? మీరు సరిపోతారా? దీనికి నేను అవసరమా? మీరు ఇంత విన్నారుగా, ఇంత రాసుకున్నారుగా, ఇంత నేర్చుకున్నారుగా, మీరు అడగలేరా? బాధ్యత లేదా? మర్చిపోకండి, మనం మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు గురించి. ఇదొక ఉద్యమం. ఆయన వ్యక్తిత్వాన్ని హరించి మాట్లాడుతున్న వారిపై, వారి అజ్ఞానముపై చేస్తున్నటువంటి ఉద్యమం. మీరు చేతులు కలపరా? మా ఇంటోళ్ళ గురించి పోరాడదాం రమ్మని చెప్పట్లా, మీ ఇంటోళ్ళ గురించి పోరాడతాం మీరు వెళ్ళిపోవడం చెప్పట్లా. మనం అందరం ఎవరి పేరునైతే మనము కలుసుకున్నామో, ఎవరిని బట్టి అయితే మనందరికి ఒక రిలేషన్ ఏర్పడిందో, ఎవరిని బట్టి అయితే ఈరోజు మనందరం కూడుకున్నామో, ఎవరి నామమున ఇలాంటి సదస్సులు, సభలు జరుగుతున్నాయో, ఆయన ఘనతకే అవమానం కలుగుతుంటే, ఆయనను తక్కువ చేసి చూపిస్తుంటే రోషన్ రావట్లా? ఆయన పుట్టాడని, ఆయన నిత్యుడు కాదని, ఆయన యొక్క నిత్యత్వాన్ని, మరొకరేమో ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి చూపించే వారి మధ్య మేము ప్రకటించిన ఉద్యమం ఇది. వాళ్ళు చల్లబడినా మేము చల్లబడం. మా మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనుకుంటున్నాం అమాయకులు. దేవుడు కాదనేటోళ్ళు, నిత్యుడు కాదనేటోళ్ళు. దేవుడు కాదనేవారైనా, నిత్యుడు కాదనేవారైనా మీరు మా మీద పోరాటం చేస్తున్నారు అనుకోకండి. అసలు మేము చేస్తున్న పోరాటం ఇది, అజ్ఞానముపై. ఇలాంటి పోరాటాలు చాలామంది చేశారు చరిత్రలో. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ఆయన అపహసించుచున్నాడు. నెక్స్ట్, ఉగ్రుడై ప్రచండ కోపముతో ఆయన తన కోపాన్ని బయలుపరుస్తాడు. దేని మీద? భక్తిహీనత మీద. అక్కడెక్కడో కూర్చొని మీరు మాట్లాడి, ఇక్కడెక్కడో వాళ్ళు మాట్లాడి. అందుకే కదా త్వరలో సర్వసంఘ సమావేశం ఆహ్వానం అందరికీ వెళ్తుంది. రాజమండ్రి నుంచి ఆహ్వానం అందరికీ వెళ్తుంది. ఆయన దేవుడు, నిత్యుడని మేము కూర్చుంటాం. దేవుడు కాదనేటోళ్ళు రావచ్చు, నిత్యుడు కాదనేటోళ్ళు రావచ్చు. ప్రజలకు అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమని. ఇంట్లో కూర్చొని మాట్లాడితేలా? ఇది రాజీ లేని పోరాటం, గుర్తుపెట్టుకోండి. రాజీ లేని పోరాటం, తమాషా కాదు. బ్రతుకుట క్రీస్తు అంటే ఏంటి? బ్రతుకుట క్రీస్తు అంటే ఏంటి? యేసుతో టీవీగాను పోదామా అంటే అర్థం ఏంటి? వ్యక్తులు, సంస్థలు, శాఖలు అవి నెత్తిన మోసినంత కాలం సత్యాన్ని మనం మోయలేము. సత్యమును బట్టే ఎవరికైనా దేనికైనా జై కొట్టాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? మీరు నేర్చుకొని మళ్ళీ ఎవరో ప్రశ్న అడిగితే, ఒక నిమిషం ఆగు మా వాళ్ళని పిలిపిస్తానని చెప్పి నా పేరు అన్న పేరు చెప్పి, అది కాదు బతకడం అంటే. ఇప్పుడు విన్నారుగా, ఆయుధం మీ చేతికి వచ్చిందిగా, అక్కడే నిలబెట్టాలి మీరు. ఈ వచనమేనా నువ్వు చెప్పేది? ఈ వచనమే నువ్వు చెప్పేది? ఆ వచనానికి వివరణ అది కాదు. నువ్వు చెప్పేది తప్పు, అడగండి. నువ్వు చెప్పేది తప్పది. ఈ వచనం కాకుండా ఇంక ఏ వచనం చూపించినా ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది అలాంటి లొసుగే ఏదో ఉంది వివరణలో. ఇక్కడ అలాంటి లొసుగే, ఇక్కడ ఏ లొసుగు ఉందో అలాంటి లొసుగులే ఉంటాయి అన్నిటికీ. నేను రాత్రి మాట్లాడుకున్నాను, కొలస్సీ పత్రిక 1:17 ఏముంది? ఆయన అన్నిటికంటే ముందుగా
ఉన్నవాడు అని యేసుప్రభుకున్న తర్వాత పుట్టినవాడు అనే వ్యాఖ్యానం ఏ వచనానికి ఇచ్చినా అది 100కు 100% తప్పైపోతుంది. యేసుప్రభు ఉన్నవాడు అని చెప్పిన బైబిల్ మరొక చోట అబ్బాయి తూచి ఆయన పుట్టాడు మధ్యలో అని చెప్తుందా? బైబిల్ని విభేదిస్తుందా? ఎవరైనా సరే, ఈరోజు పగటి వేళ తరగతులు మళ్ళీ రాత్రి మీటింగ్, మాకు సమయం కొద్దిగానే ఉంది. ఆ కొద్దిగున్న సమయంలో ఎంతవరకు అయితే మనకు టైం పర్మిట్ చేస్తుందో అంతవరకు మేము చెప్పేసి వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 రోజుల సభలలో, ఈ 3 రోజుల సదస్సులలో మేము చూపించని వచనాలు ఎవరైనా వచ్చి చూపిస్తే ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాల్సింది, ఇక్కడ ఏదో లొసుగుంది, వీళ్ళు ఆయన నిత్యుడు కాదని చెప్పడానికి ఈ వచనాన్ని వాడుకుంటున్నారు. బహుశా ఆ వచనానికి వివరణ అప్పుడు మీ దగ్గర లేకపోవచ్చు. లేకపోయినా ఫస్ట్ ఒకటి క్లియర్ చేసుకోండి. ఏమిటి ఆ వచనం? ఏదైనా ఆయన నిత్యుడు కాదని నువ్వు మాట మాత్రం తప్పే. ఎందుకు తప్పు? బైబిల్ అంటుంది ఆయన ఉన్నవాడు. మరి ఈ వచనం ఏంటంటే, ఈ వచనానికి వివరణ ఏదో ఉంది, కానీ ఈ వచనం ఎటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పదు? నిత్యుడు కాదని అయితే చెప్పదు. అర్థమైంది పాయింట్? ఇది వాటర్ బాటిల్, దీనిపైన బాటిల్ అని లేదు, ఏం చేద్దాం? బాటిల్ కాదంటారా? ఇక్కడ లేకున్నా ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోవాలి. నేను మీ దగ్గర తీసుకొని వచ్చా, ఏమండి అందరు ఇది వాటర్ బాటిల్ అంటారు, కానీ బాటిల్ అనే పేరు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎంత తిప్పినా వాటర్ బాటిల్ అనే పేరు లేదు అని నేను వాదిస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఆడ పేరు లేకపోయినా పిచ్చోడా ఇది బాటిలేరా అనాలి. ఆయన ఉన్నవాడని మొత్తం అసలు యేసుప్రభుని దేవుడని బైబిల్ చూపించిన తర్వాత ఈ క్వశ్చన్లే రాకూడదు. చండాలమైన క్వశ్చన్స్ ఇవన్నీ. దేవుడు అని ఉంది కానీ నిత్యుడు అని లేదు కదండి అనకూడదు. దేవుడు అంటేనే నిత్యుడు, ఇంకా వేరేది ఉండదు అక్కడ. ఈయన మనిషి, నేను అంటున్నాను పరిచయం చేస్తూ, ఈయన మనిషే కానీ ఆకలి అవ్వదండి మనిషికి అన్నాను, నమ్ముతారా? ఈయన మనిషే కానీ నిద్రపోడండి అన్నాను అనుకోండి, నమ్ముతారా? నేను మనిషి అన్న తర్వాత మనిషికి ఉండే అన్ని లక్షణాలు సహజంగా ఉండవా? మళ్ళీ స్పెషల్గా మనిషి అన్నాడు కానీ ఆకలి అవుతుందని చెప్పలేదు కదా, మనిషి అన్నాడు కానీ నిద్ర వస్తుందని చెప్పలేదు కదా. మనిషి అంటేనే మనిషికి ఉండే గుణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. జంతువు అంటే ఇప్పుడు చెప్పండి, జంతువుకు ఉండే గుణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. పక్షి అనగానే చెప్పండి, పక్షికి ఉండే గుణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. దేవుడు అనగానే దేవునికి ఉండే గుణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. ఆ ఆటోమేటిక్గా న్యాచురల్గా ఉండే గుణాలలో ఒక గుణం నిత్యత్వం. అధ్యక్ష, అలా చెప్పడానికి నాకు సిగ్గుగుంది, అలా చెప్పించుకోవడానికి క్రైస్తవులు సిగ్గుపడాలి. ఎందుకు? యేసు ప్రభు నిత్యుడు. ఈ జబ్బు ఎంత ముదిరిందంటే అనుకోకుండా ఈరోజే నాకు ఒకటి తారసపడింది. రామ్ గోపాల్ వర్మ అని ఒక సినీ డైరెక్టర్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే, ఒకవేళ మీరు దేవుణ్ణే కనుక నమ్మాల్సి వస్తే, ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మడు, దేవుణ్ణే కనుక నమ్మాల్సి వస్తే ఏ దేవుణ్ణి మీరు నమ్ముతారో అంటే, మీరు చూసే ఉంటారు ఆ వీడియో, ఎవరి పేరు చెప్పాడు? జీసస్ క్రైస్ట్ని నమ్ముతాను నేను అని ఆయనకున్న నాలెడ్జ్తో చెప్పాడు. ఆ ఆన్సర్కి మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా చెప్పండి. ఆయన నమ్ముతాడే తర్వాత సంగతి, ఆన్సర్ నచ్చిందా లేదా? నచ్చిన వాళ్ళు చేయొద్దండి. దాని కింద ఒక కామెంట్ చూశాను, మనోడే క్రిస్టియనే, ఏమని రాశాడో చెప్పనా? వర్మ గారు, మీరు యేసుక్రీస్తుని దేవుడు అనుకుంటున్నారు, కాదు యెహోవానే దేవుడు. మీరు అక్కడే ఆగిపోయారు, సర్వసత్యంలోనికి రావాలి. యెహోవా దగ్గరకు వచ్చి దేవుడు అంటేనే దేవుడు, ఇంకా మీకు నిజం తెలియట్లేదంటే ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? అంటే ఈ జబ్బు ఎంత ముదిరిందో చెప్తున్నా నేను మీకు. ఈ జబ్బుకు కనుక మనము మందు కనిపెట్టకపోతే, లేదా మందు పంపిణీ చేయకపోతే, ఇది అంటువ్యాధి. జనరల్ కామన్ సెన్స్ లేదు, ఏమీ తెలియని ఆయన యేసుప్రభుని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఆ మనిషి చెప్తున్నాడు సర్వసత్యం అంటే ఏమనగా ఆయన దేవుడు కాదు. ఇది వీళ్ళ లెవెల్. ఈ 3 రోజులు జరిగింది పంపిణీనే, మందు పంపిణీ. మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఎక్కడో వేసేయడం కాదు,
ఆ మందు మీరు వేసుకొని మీరు పంపిణీ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడిసిన్. ఎంతమంది రెడీ ఈ ఉద్యమంలో చేయగలపడానికి? ఎక్కడికి ఊర్లు రావాల్సిన అవసరం లే, మీ ఊర్లో మీరు చేయండి చాలు. అది కూడా చేయడం ఏం లేదు, యేసుప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పండి, అదే ఉద్యమం అంతే. యేసుప్రభు గొప్పతనం గురించి చెప్పండి, మనుషుల గొప్పతనం వద్దు. వాళ్ళు గొప్పోళ్ళే కాదు అసలు, ఆయనే గొప్పోడు. అంతేనా? భారమా, బరువా, బాధ్యత? బాధ్యత. ఇప్పుడు చెప్పనా, 2వ కీర్తన 7వ వచనం తీసుకొని వచ్చి, నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాననే మాటతో యేసుప్రభు ఒకప్పుడు పుట్టాడని ఎవరు చెప్పినా కాదు, నేను చెప్పినా తప్పే. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు చెప్పినా తప్పే. ప్రపంచంలో ఎవరు చెప్పినా తప్పే. నన్ను గౌరవిస్తూ మీరు, నన్ను అభిమానిస్తూ మీరు 2వ కీర్తన 7వ వచనం ప్రకారం యేసుప్రభు ఒకప్పుడు పుట్టాడన్నాను అనుకోండి, నా అభిమానాన్ని, గౌరవాన్ని పక్కన పెట్టి తప్పు అని అనుకోండి అంతే. ఎందుకు? మీ అభిమానమైన, మీ గౌరవమైన సత్యాన్ని సమాధి చేయకూడదు. సత్యాన్ని సమాధి చేసి మీరు నా మీద అభిమానం పెంచుకుంటే అది దురభిమానం అవుతుంది. డన్ ఎవ్రీవన్? వెరీ గుడ్. అది సంగతి. సమయం. మీలో ఎంతమందికి ఒక పిక్చర్ క్లియర్ అయింది? ఈ వచనం కాకుండా ఏ వచనానికైనా స్టోరీ అదే, ఇక వెనక దానికి వివరణ ఏదో ఉంది, వీళ్ళు తప్పుగా చెప్తున్నారు. బైబిల్లో ఉన్న ఏ వచనము కూడా ఆయన నిత్యత్వాన్ని తగ్గించే రకంగా కానీ, ఆయన నిత్యత్వాన్ని శంకించే విధంగా కానీ, ఆయన నిత్యత్వాన్ని ప్రశ్నించే విధంగా కానీ పొర్రపాటున కూడా ఉండదు. బహుశా అది మీకు అర్థం కాక అది అలా అనిపిస్తోంది. అది ఏదైనా సరే, ఇందాక నేను వాక్యపటం చదివించిన సామెతలు 8:22 అయినా సరే. అర్థమైందా పాయింట్? లాస్ట్, బైబిల్లో యెహోవా దేవుడిని అంటే తండ్రిని యేసుప్రభు తండ్రి 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 అని అంటుంటాడు. ఈయన కుమారునిగా పిలువబడుతుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ తండ్రి కుమార బంధం అన్నది కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి ఈయన తండ్రిగా పిలువబడుతున్నాడు, ఏదో ఒక కారణాన్ని బట్టి ఈయన కుమారుడిగా పిలువబడుతున్నాడు, ఏదో ఒక కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మగా. పరిశుద్ధాత్మని పేరేమిటి? పరిశుద్ధాత్మే. మరి ఏదో అంటారు మీరు, పరిశుద్ధాత్మే అంటే ఈయన పరిశుద్ధాత్మగా పిలువబడడానికి ఏదో రీజన్ ఉంది, ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి అని ఆలోచించాలి. నేను అడుగుతున్నా, తండ్రి అయిన దేవుడు ఆత్మ కాదా? మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ఆన్సర్ చెప్పను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆత్మ కాదా? ఆత్మ. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడా కాదా? వెరీ గుడ్. పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అనకూడదు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ఆత్మ కాదా? పరిశుద్ధుడైన ఆత్మ కాదా అని అడుగుతున్నాను అందరినీ. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన ఆత్మ కాదా? ఈ ఇద్దరు కూడా పరిశుద్ధులైన ఆత్మలైనప్పుడు ఈయనను మాత్రమే పరిశుద్ధాత్ముడు అని ఎందుకు పిలుస్తున్నాం మనం బైబిల్లో? ఆలోచించండి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా పరిశుద్ధాత్మ అన్న పేరు ఒకరిదే. ఆయనకు మాత్రమే పరిశుద్ధాత్మ ఎందుకుంది అంటే ఏదో రీజన్ ఉంది. ఈయన పరిశుద్ధ ఆత్మ అయినంత మాత్రాన వాళ్ళిద్దరు పరిశుద్ధులు కాదని కాదు స్టోరీ. అలా అర్థమవుతుంది మీకు? ఎవరికైనా అలా అనిపిస్తుందా? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ కనుక వాళ్ళిద్దరు పరిశుద్ధాత్మలు కాదు, ఓన్లీ ఆత్మలు అంటారా? అయినప్పటికీ ఈయనకెందుకు ఆ ట్యాగ్ పరిశుద్ధాత్మ అని ఎందుకుంది? ఒక విషయం చెప్పనా, ఎవరైనా యేసు ప్రభు నిత్యుడు కాదు లేకపోతే అది ఇది అని అంటే అవన్నీ తర్వాత సంగతి, కానీ ముందు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదాం కూర్చో. అసలు పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ అనే పేరు ఎందుకుంది అని చెప్పమని చెప్పండి, వాళ్ళని అని చెప్పండి. ఆ తర్వాత నిత్యత్వం గురించి మాట్లాడదాం. ఎవరైనా సరే పరిశుద్ధాత్మకు ఆయనకు మాత్రమే పరిశుద్ధాత్మ అనే పేరు ఎందుకుంది? వాళ్ళిద్దరి పేర్లు పరిశుద్ధాత్మని కాకుండా ఈయనకు మాత్రమే ఈ ఐడెంటిటీ, ఈ టైటిల్ ఉందంటే మీరు ముందు చెప్పండి, ఏదో ఒక బలమైన కారణం అయితే ఉంటుందిగా. ఉంటుందా ఉండదా చెప్పండి.
ఒక బలమైన కారణాన్ని బట్టి ఈయన పరిశుద్ధాత్మని పిలువబడుతున్నప్పుడు, ఒక బలమైన కారణాన్ని బట్టి ఈయన కుమారుడిగా పిలువబడుతూ ఉండడు. కామన్ సెన్స్. ఏదో ఒక ప్రత్యేక కారణాన్ని బట్టి ఈయన పరిశుద్ధాత్మగా పిలువబడుతున్నప్పుడు, అలాంటి ఏదో ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఈయన కుమారుడిగా పిలువబడుతూ ఉండడు. అలాంటి ఏదో ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఈయన తండ్రిగా పిలువబడుతూ ఉండడు. ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ అక్కడ ఫిక్స్ అయిపోండి. ఏదో ఒక కారణం ఉంది, ఆ కారణము చేతనే వీళ్ళు ఈ ఐడెంటిటీస్తో, ఈ గుర్తింపుతో వారు పిలువబడుచున్నారు. బైబిల్లో ఏ వచనమైనా సరే ఇక తండ్రి అని కనపడితే అలా ఆయన పిలువబడడానికి ఏదో ఒక కారణం ఉంది. కుమారుడు అనగానే అలా పిలువబడడానికి ఏదో బలమైన కారణం ఉంది. పరిశుద్ధాత్మ అనగానే అలా పిలువబడడానికి ఏదో ఒక కారణం ఉంది, ఏదో ఒక కారణం ఉంది. అంతేగాని ఇది పొరపాటున కూడా దేన్ని తగ్గించదు, వారి నిత్యత్వాన్ని పొరపాటున కూడా ఈ పేర్లు ప్రశ్నించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడానికి టైం పడుతుంది, ఎక్కిన తర్వాత జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. అంతేనా కదా? కొంచెం టైం పడుతుంది, నెమ్మదిగా నేర్చుకుందాం. నెమ్మదిగా నేర్చుకోవడానికి ఫస్ట్ సిద్ధపడండి. ఇక్కడ బైబిల్ కాలేజ్, మన బైబిల్ అకాడమీ విద్యార్థులు ఎవరు ఉన్నారు? ఒకసారి నిలబడండి ప్లీజ్, ఏమనుకోకుండా. మన దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న విద్యార్థులు ఎవరో ఇంత లేటా? అలా 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 లేవాలి. రైట్. ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు చూడండి. ఇంతమందిలో వీళ్ళు డిఫరెంట్ బ్యాచెస్ సంబంధించిన వాళ్ళు. దైవత్వం గురించి వింటున్న వాళ్ళు ఎవరు మీలో చేయెత్తండి. వీళ్ళు దైవత్వం గురించి వింటున్న వాళ్ళు చూడండి, ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ నెలల తరబడి వింటున్నారు వీళ్ళందరూ ఈ పాఠాలు. కూర్చోండి, థ్యాంక్ యూ. నెలల తరబడి మీరు 3 రోజులు వింటున్నారు. ఈ 3 రోజులంతా నేను ముక్కలే ఇస్తున్నాను మీకు. వీళ్ళు నెలల తరబడి, మనము బైపాస్లో వెళ్తామే ఊర్లోకి రాకోకుండా, ఈ 3 రోజులు జరుగుతుంది అదే. బైపాస్లో వెళ్తున్నాం మేము ప్రయాణం. వీళ్ళందరూ ప్రతిరోజు ఇలాంటి పాఠాలు, ప్రతి గల్లీ, ప్రతి సందు, ప్రతిదీ అలా టచ్ చేసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళ దగ్గర నోట్స్ అట్లా చూపించమని చెప్పండి. ఆ నోట్స్ మనం ఈ కాలేజీలో చెప్పే నోట్స్ అట్లా తిరిగేయండి. ఆ కనబడేది అర్థం కావడానికి 4 రోజులు పడుతుంది మీకు. కనబడేది అర్థం కావడానికి ఎన్ని పాఠాలు? నేను దైవత్వం గురించి మాట్లాడింది ఎంతవరకు చెప్తున్నారు ఇక్కడ. 118 పాఠాలు చెప్పాను. అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. ఆ 118 పాఠాల్లో నుంచి ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్. అందులో నుంచి ఇంత. ఏదో ఈజీ ఒక వచనం పట్టుకొని చక్రం తిప్పుదామనే, ఖడ్గం తిప్పుదామనే. సభకు నమస్కారం. అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఆయన నిత్యుడు కాదని ఇంకా ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? ఎవరికైనా ఆయన నిత్యుడు కాదు అనిపిస్తుంది? ఎవరికైనా? దేవునికి స్తోత్రం. మీలో ఒక్కరికి కూడా లేదు. మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, మేము కూడా ఆనందిస్తున్నాం. అదే తీర్మానంతోనే ఉందాం, అదే తీర్మానంతోనే ఉందాం, అదే తీర్మానంతోనే ఉందాం. బోలో యేసు మహారాజ్కి. అంతే, తిరిగేలేదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందును గాక. ప్రార్థన చేసుకుందాం. చెలిమి మనతోనే చేయ వచ్చి మన కోసమే ప్రేమతో మనలనే తానే